recording section, right? So have you tried? Anyone tried how to record and play? Arshia, సార్ try చేసావా? చేశాను సార్. ఓకే, యశ్వంత్, సార్ ఎన్ని టెస్ట్ కేసులు చేసావు యశ్వంత్? 14 దగ్గర స్ట్రక్ అయిపోయాను సార్. అది యాక్చువల్ విండోలో ఇంకో విండో వచ్చింది, సో అక్కడ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో మనం నీ రెజ్యూమ్ అప్లోడ్ చేసావా చేశాను యశ్వంత్? చేశాను సార్. ఓకే, కొంచెం డౌట్ ఉంది సార్ అందులో, లైక్ అది ఒకసారి మీరు చెక్ చేయండి అన్ని ఓకేనా కాదా అని కొంచెం. నేను చూస్తా. నార్మల్గా అయితే నౌకరీ ప్రొఫైల్ పెట్టావు కదా? పెట్టేసా. ఓకే, రేపు ఎల్లుండి వస్తే కాల్స్ ఏం ఎత్తబాక. ఈ వారం కొంచెం నేను కొత్త కంపెనీలో జాయినింగ్ అంతా చిరాగ్గా ఉంది. ఓ దట్స్ ఫైన్ సార్, నాట్ అ ప్రాబ్లం. అందుకని ఈ ఎలా వారం ఉంది మీ డే? ఎలా ఉంది మీ డే? ఏం తలకాయ నొప్పిగా ఉంది. రోజు హెచ్సిఎల్ ప్రశాంతంగా అలవాటు పడిపోయి యా యా రోజు ఆఫీస్కి వెళ్ళాలి. రోజు ఏం లేదులే, 2 to 3 వర్కింగ్ డేస్. కానీ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే కూడా బాగుంటుంది కదా సార్. ఓకే, సో we discussed about the JavaScript executor. We discussed about action class. Okay. We discussed about the Selenium actions, right? These are the 3 things we discussed. And recorded Screen play. share. Sir, please screen share. Yes, yes. సో అందరూ అవన్నీ ఒకసారి చూడండి. ఓకే, మన ప్రాజెక్ట్ ఏంటి Selenium. Okay, so today we are going to discuss about weights. That is very, very important thing in any automation. Weighting strategy. మీరెవరు ఇంతవరకు ఆ ఇష్యూ ఫేస్ చేయకపోవడం కొంచెం, అంటే అప్లికేషన్ అంత బాగా పనిచేస్తుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి అప్లికేషన్ ఉంది. ఎవరన్నా దీన్ని ఆటోమేట్ చేశారా? ఎప్పుడన్నా ట్రై చేశారా? ఎనీబడి? irctc.com co.in. ఇదేనా? co.in ఇదే కదా? హలో, ఈ అప్లికేషన్ ఎప్పుడన్నా చూసారా? మేము ఈ అప్లికేషన్ చేయలేదు సార్. ఏపీఎస్ఆర్టీసీ చేసాము. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అవి చేశాను. చేసాము. దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చేయలేదు సార్. చేశాం ఏం సార్. చేశారు? ఫ్రమ్ దగ్గర ఫ్రమ్ అనేకి అదే సెండ్ కీస్ సెండ్ చేసిన 2 వచ్చేస్తుంది సార్, ఫ్రమ్ రావట్లేదు. ఓకే, అంటే అక్షయ మనం హైదరాబాద్ ఇవి వచ్చాయి కదా గుంటూరు. లేదు నాకు ఒక దాంట్లో రాలేదక్క. సరే సరే, అది ఓకే. నేను అనుకున్న ప్రాబ్లం కాదు. ఓకే, అది ఎందుకంటే మీరు ఎక్స్పార్ట్ కరెక్ట్గా రాయాల. ఓకే. ఫ్రమ్ ప్లేస్లో నువ్వు ఫ్రమ్లో ఎంటర్ చేస్తుంటే 2లోకి వెళ్తుందంటే దాని పేరెంట్ని యాడ్ చేయాలి. సింపుల్. ఆ ఎక్స్పాత్లో
ఇప్పుడు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాం మనం ఆటోమేషన్ ఎక్సర్సైజ్ చూసినప్పుడు కదా. ఆటోమేషన్ ఎక్సర్సైజ్లో ఈమెయిల్ అడ్రస్ రెండు చోట్ల ఉంది, లాగిన్లో ఉంది, సెటప్లో ఉంది. ఓకే సార్. మనం ఏం చేసాము, డేటా క్యూఏ వాడాం, అక్కడ డేటా క్యూఏ ఉంది కాబట్టి. ఓకే. కాకపోతే ఇక్కడ ఎక్స్పాత్. సో ఇది ఈ ఫ్రమ్ టు రెండు చోట్ల ఉందనుకో, మైట్ బి దాని పేరెంట్ కరెక్ట్గా పెట్టు. ఓకే సార్. ఓకే, దాని ఎక్స్పాత్ కరెక్ట్గా ఒకటే ఐటమ్, మీరు ఎక్స్పాత్ రాసేటప్పుడు ఒకటే ఐటమ్ ఉందా, రెండు మల్టిపుల్ ఐటమ్స్ ఉందా, అది చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ ఐటమ్ దెన్ యూ షుడ్ నాట్ గెట్ దట్ ఇష్యూ, రైట్. మీరు రాసిన ఎక్స్పాత్తో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ దట్ ఎక్స్పాత్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రాబ్లమ్స్. ఓకే, అవునా? ఎస్ సార్. ఓకే సార్. అది సరే. ఇప్పుడు నేను చెప్తున్న ఇదేంటంటే టాపిక్ చూడండి. ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఈ ఇష్యూస్ మీకు వచ్చిందేమో మ్యాక్సిమం ఎటువంటి ప్రాజెక్ట్లో అయినా ఈ ఇష్యూ వచ్చింది. ఎంత పెద్ద మంచి ప్రాజెక్ట్ అయినా ఈ ఇష్యూ కంపల్సరీగా ఉండిద్ది. అది ఇష్యూ కాదు. ఇప్పుడు చూడండి, చూసారా, ఈ సెక్షన్ ఒకసారి వచ్చింది. ఓకే, నేను యాక్చువల్గా బుక్ టికెట్ చేయాలి. చూసారా, బుక్ టికెట్ ఎప్పుడు వచ్చింది? బుక్ టికెట్ అనేది సెక్షను, ఈ సెక్షను దిశ, ఆస్క్ దిశ, బుక్ టికెట్, సపోర్ట్, ఇదంతా ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ సమ్ టైం తర్వాత వచ్చింది. ఓకే, ఇదేమో ఇమీడియట్గా వచ్చేసింది. నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, ట్రైన్ సెర్చ్ చూస్తే ఈ సెక్షన్ ఇమీడియట్గా వచ్చేసింది, రైట్. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, యూ కెన్. బట్ యూ ఎంటర్ దిస్ వన్, ఆఫ్టర్ దట్ యూ వాంట్ టు క్లిక్ ఆన్ బుక్ టికెట్. ఓకే, you entered something, right, something like this, or no, direct గా you want to click on the book ticket, right. ఇది చూడండి, వెయిటింగ్ వస్తుంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక పేజ్ రావడానికి కానీ ఒక ఎలిమెంట్ కనిపించడానికి కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఓకే, సో ఆ టైంలో అసలు ముందు స్టోరీ ఏంటంటే మన సెలీనియము ఎలిమెంట్ని విత్ ఇన్ హాఫ్ ఆఫ్ ద సెకండ్లో ఉంటే, ఆ ఎలిమెంట్ నీకు ప్రజెంట్ అయి ఉంటే, లోడ్ అయి ఉంటే, దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఎలిమెంట్. ఇప్పుడు మీరు ఆటోమేషన్ ఎక్సర్సైజ్ ఉంది సైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా, ఇది ఉంది, ఇది చూడండి, వెంటనే వచ్చేస్తుంది కదా, ఎటువంటి గ్యాప్ లేకుండా. మీరు అందువల్ల ఏ ఇబ్బంది లేకుండా వెంటనే క్లిక్ చేస్తున్నారు, రైట్. You are able to perform all activities, you didn't find any issues. But this application, number of users they will use, యాక్చువల్గా రియల్ టైంలో ఎటువంటి ప్రాజెక్ట్ అప్లికేషన్ అయినా నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు, దెన్ ఆటోమేటికల్లీ పెర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉంటుంది, రైట్. దట్ మీన్స్ చూడండి, ఇంకా రాలా. దట్ మీన్స్ ఈ అప్లికేషన్ బాగాలేదని కాదు కదా, ఇంకా రాలా. బుక్ సెర్చ్, బుక్ సపోర్ట్ టికెట్, నేను ఏం చెప్పాను, సెలీనియము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్లో ఏ కంటెంట్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసిద్ది, ఉంటే ఉందని చెప్పిద్ది, లేకపోతే లేదని చెప్పిద్ది. నో సచ్, ఐ డెంట్ ఫైండ్ సచ్ ఎలిమెంట్ అనిద్ది. ఇక్కడ చూడండి, ఇంకా బుక్ టికెట్ రాలా. సరే, మళ్ళా కొడుతున్నా. ఓకే, ఇది నా స్క్రీను. నేను ఫస్ట్ హాఫ్ సెకండ్లో ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే నేను ఆటోమేట్ చేయగలను. యాజ్ ఎ సెలీనియం వెబ్ డ్రైవర్ I can automate, I can find the element when, if the element is presented within half of the second. But to get this element, it took more time. Aida leda. So that is not a bug, right? It is a performance. Due to application performance, sometimes maximum applications, it may take some time, 10 seconds of time
to load completely, or 15 seconds of time to get particular element. So in such cases, whatever the XPath you have written, that is correct. Application is working perfectly, right? Book ticket is working, but when it is coming after a certain time. But Selenium ఏ టైంలో ఎలిమెంట్ సెర్చ్ చేసింది? 0.30 seconds. హాఫ్ ఆఫ్ ద సెకండ్, ఫస్ట్ హాఫ్ సెకండ్ పీరియడ్ లో ఏ ఎలిమెంట్ ఉంటే, ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ప్రెజెంటెడ్, రైట్, దెన్ యూ కెన్ ఫైండ్ దట్ ఎలిమెంట్. Otherwise, what it will give? It will say no such element exception. What is the exception? No No such such element expected. No such element exception. While I am searching in that time span, no such element entente. When the driver is searching for that element in that time span, what is the time span? Half of the second. ఫస్ట్ హాఫ్ సెకండ్ లో ఆ ఎలిమెంట్ ఉంటే ఎస్ అనేది, లేదు అంటే డైరెక్ట్ గా నీకు ఎక్సెప్షన్ త్రో చేసేసింది. ఓకేనా? సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ బగ్. మైట్ బి అప్లికేషన్ n number of users using that. So what you need to do, you need to wait certain time అనమాట. You need to wait certain time. ఓకే సార్, certain time అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds ఇచ్చామనుకో. So it is going to wait for 10 seconds. Within 10 seconds, right? First half of the second లో if you got the element, right? ఫస్ట్ హాఫ్ సెకండ్, ఇప్పుడు నువ్వు డ్యూరేషన్ ఏమి ఇచ్చావు, నువ్వు డ్రైవర్కి చెప్తున్నావు, డ్రైవర్ ప్లీజ్ వెయిట్ ఫర్ 10 seconds అన్నావు, రైట్? బట్ 5th సెకండ్లోనే నీకు ఎలిమెంట్ వచ్చేసింది. ఏం జరిగింది అప్పుడు? ఎలిమెంట్ ఫైండ్ చేసి నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ కోసం వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వెయిట్ అంటిల్ 10 seconds. అర్థమైందా? Yes, sir. రైట్, అప్ టు 10 seconds అనమాట. దాని మీనింగ్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ 10 seconds అంటే యూ షుడ్ వెయిట్ అప్ టు 10 seconds. ఇఫ్ యూ గాట్ ద ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ సెకండ్, ఓకే, ఫైండ్ ద ఎలిమెంట్, గో ఫర్ నెక్స్ట్ ఎలిమెంట్. దెర్ ఈస్ నో నీడ్ టు వెయిట్ టిల్ 10 seconds. అర్థమైందా? Yes, sir. Very important this is. So when you are going to wait, so maximum time duration is 10 seconds you have given. We can assign up to what time, 10 seconds ఇచ్చుకోవచ్చు, 1 minute ఇచ్చుకోవచ్చు, 10 minutes ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం. బట్ మ్యాక్సిమం 10 to మంచి అప్లికేషన్ అయితే 10 to 15 seconds లో లోడ్ కావాలి, ఆర్ 30 seconds. మరి అప్లికేషన్ ఈజ్ బ్యాడ్ అయితే 30 seconds. అది అప్లికేషన్ నేచర్ని బట్టి ఉంటుంది. సో వీ హ్యావ్ టు యూజ్ వెయిటింగ్ మెకానిజం, వెయిటింగ్ స్ట్రాటజీస్ అంటారు. దీనినే సింక్ ఇష్యూ అంటే ఏంటంటే, సో సమ్ టైమ్స్ ఆ ఎలిమెంట్ ఒక 10 secondsలో వచ్చింది, సమ్ టైమ్స్ మైట్ బి ద ఎలిమెంట్ యూ గాట్ ఇన్ ఫస్ట్ సెకండ్ ఇట్ సెల్ఫ్. సో ఇటువంటి టైంలో ఏంటంటే సెలీనియం ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయలేక నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది అని అంటారు. ఇటువంటి ఇష్యూస్ని సింక్ ఇష్యూస్ అంటారు. సింక్ ఇష్యూస్ అంటే ఒకసారి టెస్ట్ కేసు పాస్ అయింది, సేమ్ టెస్ట్ కేసు సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. మైట్ బి మీరు సెకండ్ టైం రన్ చేస్తున్న టైంలో మైట్ బి లోడ్ ఎక్కువ అయ్యిండొచ్చు కదా. చూడండి, ఇప్పుడు నేను రెండోసారి రన్ చేస్తున్నా, నేను వెయిటింగ్ పెట్టలేదు. సో ఒకసారి బాగానే ఫాస్ట్గా వచ్చింది, ఒకసారి ఎప్పటికో వచ్చింది. ఈ ఎప్పటికో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ని ఫైండ్ చేయలేక నో సచ్ ఎలిమెంట్ వచ్చింది. ఓకే, దట్ మీన్స్ నువ్వు ఎక్స్పాత్ కరెక్ట్గా రాలేదు అది కాదు మీనింగ్. నువ్వు సెర్చ్ చేస్తున్న టైంలో ఆ ఎలిమెంట్ నీకు కనిపించలేదు. నో సచ్ ఎలిమెంట్ వెన్ డిఫాల్ట్ టైం పీరియడ్లో. డిఫాల్ట్ టైం పీరియడ్ ఏంటి? హాఫ్ ఆఫ్ ద సెకండ్. డిఫాల్ట్ పోలింగ్ ఇంటర్వల్ హాఫ్ సెకండ్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్స్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ప్రజెంటెడ్, the driver is going to identify that. If the element is not presented in first half second, right, it is going to throw the exception, is called no such element exception. Okay, so to handle these situations we use waiting strategies. What is that? Waiting strategies. So in these waiting strategies we have 3 types of waiting strategies. Okay, what is 3? Implicit wait, very important. Implicit wait.
explicit weight, and fluent weight. ఓకే, సో 3 వెయిట్స్ అన్నమాట. అంటే ఈ వెయిటింగ్ అంటే ఏంటంటే యు ఆర్ టెల్లింగ్ టు ద డ్రైవర్ ప్లీజ్ వెయిట్ ఫర్ 10 seconds. You are implicitly saying that you are giving that 10 seconds of time. ఓకేనా? ఎట్లా అంటే వెరీ సింపుల్. how we can do that? యూనిట్ టెస్ట్లోనే కదా. So here one of the weight is implicit weight. So when we created a driver dot manage, we are managing the driver, right? ఏం మేనేజ్ చేస్తున్నాము? టైమ్ అవుట్స్ని. We are managing the timeouts dot implicit weight. So this is one of the weighting strategy. Getter and setter ఉంది కాబట్టి, so we can say 2000 seconds. Okay, so we are not implicitly system data time span. Time span from seconds. So if you want to wait seconds of time, okay, 10 seconds, right? So this is how, if you apply this one, right? If you apply, this is the one of the waiting strategy, one-liner statement. What is this waiting strategy? Name, what is the name of this waiting strategy? Implicit weight. Implicit weight, right? Implicit weight. We used to call this is a implicit weight. Ante enti? What is the meaning of implicit weight? So it is going to wait for each and every element. Just we applied at the driver level, right? It is going to wait not any specific element for each and every element. Okay, first it is trying to find the element. In the first half of the second, if the element is presented, okay, well and good. Because you applied 10 seconds of time. So this implicit weight is going to be applicable for all the elements of the page. Okay, because we applied at the driver level, right? Here, see here. Driver level we applied at driver, right? So more people joined. Pujita Prashanti. Oh, Pujita 2 times, huh? Okay. So what we applied the driver manage timeouts, implicit weight equals to time span from seconds. Okay, na? Right? What does that mean? It applies to each and every element. What is that? Implicit weight will apply at the driver level. Where we apply? Driver level. డ్రైవర్ని ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు. ఎక్కడ క్రియేట్ చేసాం డ్రైవర్ని? క్రోమ్ డ్రైవర్. హియర్, క్రోమ్ డ్రైవర్ ఇక్కడ, రైట్? It would be applicable for each and every element అన్నమాట. Applied at driver level. Okay, applied at driver level. That means it will be applicable for each and every element. Okay, and ఇది ఏం చెక్ చేసిద్దంటే ఓన్లీ ద ఎలిమెంట్ ఈస్ ప్రెజెంటెడ్ ఆర్ నాట్. ఓన్లీ వన్ కండిషన్. వాట్ కండిషన్? What is that? It is presented or not. అంటే ఏంటి? What is the meaning of element is presented or not?
ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ లైక్ చూడు ఇక్కడ ఇట్ కమ్స్ ఆఫ్టర్ కాదు. సో ఇప్పుడు ఎలిమెంట్ ఇక్కడ ఉందా, ఎస్ సార్, కనిపిస్తుందా, ఎస్ సార్, ఎనేబుల్డా, నో, ఎనేబుల్డా, డిజేబుల్డా, ఎనేబుల్డ్. ఎనేబుల్డ్ బట్ ఎనేబుల్డ్ బట్ అంటే మనం కోడ్ అయితే పెట్టాం కానీ కోడ్ పెట్టడం కాదు, నీకు ఇప్పుడు దీని యొక్క కండిషన్ ఏంటి, నీకేం కండిషన్లో ఉంది? ఇది ఎనేబుల్డ్. విజిబుల్ వేరు, ఎనేబుల్డ్ వేరు, అవును, ప్రెసెంట్ వేరు. ఎస్. మనం ఫ్రమ్ ఇవ్వచ్చు, ఇక్కడ మనకి ఎనేబుల్ ఆప్షన్ ఉంది, ఎనేబుల్ లో ఉంది కాబట్టి. ఇక్కడ బుక్ టికెట్ ఉంది, బుక్ టికెట్ బటన్ నీకు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు? ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఎస్. ఈజ్ ఇట్ ఎనేబుల్డ్? ఎనేబుల్ అంటే ఇఫ్ Yes. ఇట్ ఎనేబుల్ యూ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఇప్పుడు Yes. ఎనేబుల్ కాబట్టే కదా ఇక్కడ Yes. మౌస్ దీని మీద క్లిక్ చేయగలుగుతున్నా కదా. అవును, అవును, సో దట్ ఈస్ కాల్డ్ ఎనేబుల్, రైట్? యూ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్ కదా, ఎస్. రైట్? బట్ మరి విజిబుల్ కి ప్రెజెంట్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే అది ఆ బటన్ ఉంటుంది కానీ మనం అక్కడ ఏ యాక్షన్ మనం తీసుకోలేము. విజిబుల్ కనిపించడానికి ప్రెజెంట్ కి తేడా ఏంటి? విజిబుల్ అంటే వీ కెన్ సీ, ప్రెసెంట్ అంటే ఇట్ విల్ బి బ్యాక్ ఎండ్ లో either దట్ ఈస్ కరెక్ట్. ఇది ఇప్పుడు మనం ఏం చేసాము, ప్రతి XML ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇప్పుడు మనం వ్యూ సోర్స్ కొడితే కదా, ఇన్స్పెక్ట్ కొడితే డామ్ ఉండేది, దీన్ని డామ్ అంటారు, ఎలిమెంట్స్ సెక్షన్ ఏమంటారు, డామ్ అంటారు. ఆ డామ్లో ఈ ఎలిమెంట్కి ట్యాగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఎలిమెంట్ ప్రజెంట్ ఉండిద్ది బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కదా. yes sir. ఎలిమెంట్ ప్రజెంటే బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. ఇక్కడ లేదు, నీకు ఈ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఎలిమెంట్ ఉంది బట్ హిడెన్లో ఉండిద్ది, డిస్ప్లే నన్ను ఉండిద్ది. నన్ను అంటే అది కనిపించట్లేదు అని. సో అది చెక్ చేసిద్ది. ఇక్కడ ఇంప్లిసిట్ వెయిట్ ఏం చేసిద్ది అంటే ఆ ఎలిమెంట్ ఉందా లేదా అంతే. ఈజ్ ఇట్ ప్రెజెంటెడ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చెక్ ఎనీ అదర్ కండిషన్స్. అర్థమైంది? ద కండిషన్స్ అంటే ఏంటి? మైట్ బి ద ఎలిమెంట్ ఈజ్ విజిబుల్, ద ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంటెడ్, ద ఎలిమెంట్ ఈజ్ ఎనేబుల్డ్, ద ఎలిమెంట్ ఈజ్ క్లిక్కబుల్. am I able to click or not that Yes. element, right? These are the conditions. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లోడ్ చేస్తున్నప్పుడు ఒక కర్సర్ ఇది వస్తుంది, ఇన్విజిబుల్. సో ఆ ప్రోగ్రెస్ బార్ విజిబుల్ అయిపోయిందా లేదా చూడు, కనిపించింది. అండ్ ఇన్విజిబుల్ ఆల్సో, దట్ మీన్స్ ద ప్రోగ్రెస్ బార్ ఈస్ దేర్ బట్ సమ్ టైమ్స్ the progress bar it is presented but it is invisible state, right? Yes. సో మనము ఈ ఇంప్లిసిట్ వెయిట్ లో ఒకటే కండిషన్ చెక్ చేస్తున్నాం, అది ఉందా లేదా అంతే. దాని అదర్ కండిషన్స్ వీఆర్ నాట్ చెకింగ్. ఈజ్ ఇట్ విజిబుల్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్విజిబుల్, ఈజ్ ఇట్ ఎనేబుల్డ్ ఆర్ ఈజ్ ఇట్ డిజేబుల్డ్ ఆర్ ఈజ్ ఇట్ క్లిక్కబుల్, రైట్? ఇటువంటి కండిషన్స్ మనం ఏం చెక్ చేయట్లా, సింపుల్ గా ఏం చెక్ చేస్తున్నాం, whether it is దీనికి ఒక ట్యాగ్, దీనికి ఎలిమెంట్ సెక్షన్ లో దానికి ఒక ట్యాగ్ ఉందా లేదా. ఈ ఎలిమెంట్ కి బుక్ టికెట్ అనే ఎలిమెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేద్దాం అనుకుంటా బుక్ టికెట్, ఈ ఎలిమెంట్ కి నాకు ట్యాగ్ జనరేట్ అయ్యిందా లేదా ఇక్కడ, అది మాత్రమే ఆ ఎక్స్పాత్ తో ఆ ఎలిమెంట్ ఇక్కడ నీ డామ్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. వీఆర్ నాట్ చెకింగ్ ద కండిషన్ ఆఫ్ దట్ ఎలిమెంట్, వీఆర్ జస్ట్ చెకింగ్ the element is presented or not. Okay, that is called implicit weight. What we are checking, element is presented, only one condition, element is presented or not, that is called implicit weight. enti code enti, this one. So ఈ స్టేట్మెంట్ మీరు పెడితే మీకు ఎటువంటి వెయిటింగ్ ఇష్యూస్ రావు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంది అక్కడ
బుక్ టికెట్ ఉంది కదండి, అది మనం ఉమ్, ఆఫ్టర్ కొన్ని సెకండ్స్ తర్వాత వస్తుంది. ఉమ్. కానీ మనం ఈలోగే మనం డామ్ లోకి వెళ్తే మనం అంటే ఇన్స్పెక్ట్ లో కొడితే అక్కడ అయినా సరే దాని ఎలిమెంట్ ఉంటుంది కదండి. బట్ ఇది లేకపోయినా అది ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్ ఉంటుంది కానీ ఇది ఎప్పటికి ప్రజెంట్ అవుతుంది? అవును, అది మనకు తెలియదు. అంటే ఆ 5 ఎలిమెంట్ to 10. ఒక 10 seconds లో రావచ్చు. సో మనం మన ముందే సెలీనియం యొక్క బిహేవియర్ ఏంటి? వాట్ ఈస్ ద సెలీనియం డిఫాల్ట్ బిహేవియర్? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ లో ఇట్ ఈస్ స్కాన్. ఇట్ ఏం చేసిద్ది అంటే మొత్తం స్కాన్ చేసిద్ది. మొత్తం వెబ్ పేజ్ ని ఎంత టైంలో స్కాన్ చేసిద్ది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. హాఫ్ హాఫ్ సెకండ్ లో. హాఫ్ సెకండ్ లో మొత్తం మొత్తం పేజ్ ని స్కాన్ చేసిద్ది. ఆ ఎలిమెంట్ ఉంటే ఎస్ అనిద్ది, లేకపోతే నో సచ్ ఎలిమెంట్ అనిద్ది ఓకే. కదా. ఎలిమెంట్ అవును. ఉంటే ఓకే అనిద్ది, లేకపోతే నో సచ్ ఎలిమెంట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ బగ్. యూ హ్యావ్ టు వెయిట్ సర్టన్ టైమ్. నువ్వు అవును. ఆ టైం కూడా చూసిన తర్వాత కూడా లేదనుకో, అబ్బాయి మరీ అప్లికేషన్ అది గ్యారంటీగా డిఫెక్టే అని చెప్పొచ్చు. ఆ ఎలిమెంట్ లేదు, నో సచ్ ఎలిమెంట్ ప్రతిదానికి ఓకే యూ కెనాట్ సే ద ఎలిమెంట్ ఈస్ నాట్ ప్రజెంటెడ్, ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్. నో, రైట్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఆ కండిషన్ ఎలిమెంట్ ఈజ్ ప్రెసెంట్ ఆర్ నాట్ అనేది మనం ముందు 10 seconds వెయిట్ చేశాక మనం చెక్ చేసుకుంటాం. 10 seconds వెయిట్ చేశాక కాదు. ఇప్పుడు డిఫాల్ట్ ఒక 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 సెర్చ్కి హాఫ్ సెకండ్లో ఒక స్కాన్ చేసేసిద్ది. హాఫ్ ఓకే. సెకండ్లో మొత్తం పేజ్ని ఒక స్కాన్ చేసేసిద్ది. ఈ హాఫ్ సెకండ్లో నీ ఎలిమెంట్ ఉంటే ఓకే, ఓకే. లేదనుకో ఇంకో స్కాన్కి వెళ్ళి ఇంకో ఇంటర్వెల్కి వెళ్ళిద్ది, ఇంకొక లుకప్ చేసిద్ది, ఇంకొక హాఫ్ సెకండ్, ఓకే. రైట్. 1 second, 1 secondలో నీ ఎలిమెంట్ ఉందనుకో, ఓకే. లేదు, ఇంకొక హాఫ్ సెకండ్కి వెళ్ళిపోయింది, ఇంకొక స్కాన్ చేసిద్ది. ఎందుకంటే నువ్వు ఏం చెప్పావు? 10 seconds వెయిట్ చేయమని చెప్పావు నన్ను. ఓకే. ఓకే. యూ ఇంప్లిసిట్లీ సెడ్ దట్ ప్లీజ్ వెయిట్ ఫర్ 10 seconds. ఓకే, సో నేను 10 seconds వెయిట్ చేస్తా. నాకు రెండో సెకండ్లో 2.5 seconds, ఇప్పుడు ఫిఫ్త్ స్కాన్ 2.5 అంటే ఫిఫ్త్ ఇంటర్వెల్, ఐదోసారి వచ్చాను నేను, రైట్. ఫిఫ్త్ అవును. సెకండ్లో 2.5 secondsలో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ద ఎలిమెంట్, ఐ గాట్ ద ఎలిమెంట్ ఈస్ ప్రజెంటెడ్. బుక్ టికెట్ అనే ఎలిమెంట్ నాకు ఈ డామ్లో కనిపించింది. దాని కండిషన్ చెక్ చేయట్లా నేను. నాకు ఈ డామ్లో బుక్ టికెట్ అనే దానికి HTML జనరేట్ అయి ఉంది, ఓకే. రైట్. ఈ ట్యాగ్ జనరేట్ అయి ఉంది, కంట్రోల్. రైట్. ఈ సార్ మీ ఇమేజ్ స్క్రీన్ సోర్స్ కనిపించట్లేదు సార్. జూమ్ అంటే అదేంటి జూమ్ ఇన్ అయ్యి ఉందండి ఫుల్. కనిపించట్లేదా? ఎవరు ఆహా, కనిపించట్లేదు? నాకు కనిపించట్లేదు సార్. అంటే జూమ్ ఇన్ అయ్యి ఉందండి అది. మీ అందరికి కనిపిస్తుందా? అవును సార్ కనిపిస్తుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనిపిస్తుంది కనెక్ట్ అయిపోయింది. కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్యాగ్ ఉందా లేదా, ఆ ఎలిమెంట్ అవును. ప్రెజెంట్ ఉందా లేదా, దాని కండిషన్ నీ స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా, అది కాదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో దీన్ని డామ్ అంటారు. డామ్లో దానికి ట్యాగ్ ఉందా లేదా, ఉంటే ఆ ఎలిమెంట్ ప్రజెంట్ అయినట్టు. ఉంటే వచ్చేసి ఎస్ ఐ ఫైండ్ ద ఎలిమెంట్, ఓకే ఎంటర్ ద ఎలిమెంట్, ఏదో క్లిక్ చేయమంటావా, క్లిక్ చేసిద్ది. ఓకే. బట్ ఇట్ వోంట్ చెక్ వెదర్ ద ఎలిమెంట్ ఈస్ ఎనేబుల్డ్, విజిబుల్. ఈ కండిషన్స్ ఏం చెక్ చేయదు. అసలు క్లిక్కబుల్లా, నేను క్లిక్ చేయాలంటే ముందు అది క్లిక్ చేయడానికి రెడీగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయను. ఓకే, ఓన్లీ ఏం చెక్ ఓకే. చేస్తాను ఇంప్లిసిట్ వెయిట్లో? వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. Whether it is presented on. ప్రజెంటెడ్ ఆర్ నాట్ ఎక్కడా? ఈ డామ్లో, ఈ HTMLలో మనం ఎక్స్పాత్ రాస్తాం కదా. అవును. నేను సెర్చ్ చేసేటానికి ఆ ఎక్స్పాత్తో ఎలిమెంట్ ఉండాలబ్బా. అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చెప్పండి. ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయకండి. ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేద్దామంటే మీరు ఇది మొత్తం రాయాలి. ఓకే, ఒక సింపుల్. సరే, ముందు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ అర్థమైంది. అర్థమైంది సార్. IRCTC సెర్చ్ ఇదే కదా మనకి ఇది. అంటే ఇప్పుడు మనకు ఏకైక కండిషన్ ఏంటంటే మనకి ఆ ఎలిమెంట్ ఉందా లేదా మనం చూసుకోవాలి. సో ఇది ఏముంది చూడండి, ఇది చేశాను కదా. ఓకే,
సో నా బుక్ సెర్చ్కి ఎక్స్పాత్ ఏంటి ఏదది ఎక్కడది ఆస్క్ దిశ 2.0. ఓకే ఇది ఎప్పుడు కాపీ చేసుకోవాలి. ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ F అంటేనే వచ్చింది. /p టెక్స్ట్ text ఈక్వల్స్ టు చూడండి మీరు వర్క్ అట్లా రాసుకున్నారు అనుకో ఈ స్పేస్ అన్నీ పోతాయి కదా, ఎప్పటికీ రాలేదు. వయసు ఎక్స్పాత్ ఎందుకు రాలా? టికెట్ కి స్పేస్ లేదు సార్. స్పేసెస్ని ఇగ్నోర్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడాడు. మనం ఆ స్పేస్ అంత పెట్టుకోవడం కంటే ఏం వాడచ్చు, నార్మలైజ్ స్పేస్ అనే ఫంక్షన్. టెక్స్ట్ ఈక్వల్స్ టు కాకుండా నార్మలైజ్ స్పేస్ ఈక్వల్స్ టు ఇది చూడండి. దీనివల్ల ఒకటి అడ్వాంటేజ్. లేదు అంటే టెక్స్ట్ ఈక్వల్స్ టు ఆ స్పేస్లో కొంచెం ఒక్క స్పేస్ అటు ఇటు అయినా నీకు ప్రాబ్లం వస్తుంది కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షన్. నార్మలైజ్ స్పేస్ పెడితే అంటే ఇట్ విల్ ఇగ్నోర్ ద స్పేస్, ట్రిమ్మింగ్ చేసిద్ది, ట్రిమ్మింగ్. సో దీనికి ఫంక్షన్ ఏంటి, నార్మలైజ్ స్పేస్. సో దీంతో నువ్వు ఎక్స్పాత్, ఇది ఎక్స్పాత్ కరెక్ట్ కదా, నా ఎక్స్పాత్ ఈజ్ కరెక్ట్, మై ఎక్స్పాత్ ఈజ్ కరెక్ట్. బట్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద ఎలిమెంట్, ఇది వెబ్ ఎలిమెంట్ రైట్, క్లిక్ అన్నా ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది. ఐఎమ్ నాట్ కీపింగ్ దిస్ వెయిట్. ఓకే నేను డైరెక్ట్గా లాంచ్ చేశాను ట్రైన్ సెర్చ్ని. ఆ తర్వాత ట్రైన్ సెర్చ్ అయినా డైరెక్ట్గా వచ్చేది, లేకపోతే IRCTC కూడా. సరే చూద్దాం ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి. నో సచ్ ఎలిమెంట్ అని ఇది. నా అప్లికేషన్ లాంచ్ అయిందో, మన పని ఇక్కడే కాబట్టి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడదాం. మిగతా అన్ని అనవసరంగా వస్తాయి. IRCTC లాంచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఇక్కడ ఏంటంటే ఇంకా లోడ్ అవుతుంది కానీ తర్వాత వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందా, ఫెయిల్, హాఫ్ ఆఫ్ ద సెకండ్లో ఫెయిల్ అయింది. టెస్ట్ 1లో చూడండి, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్, అదొక ఎక్సెప్షన్. ఎందుకంటే మ్యాక్సిమైజ్ చేసేయండి, విండోని మ్యాక్సిమైజ్ చేస్తే బెటర్ కదా. విండోని మ్యాక్సిమైజ్ చేస్తే ఎట్లా, మ్యాక్సిమైజ్ చేయడం ఎట్లా, డ్రైవర్, మన డ్రైవర్ని మేనేజ్ చేయాలి కదా. డ్రైవర్ డాట్ మేనేజ్ ఫంక్షన్ డాట్ విండో, మన విండోని ఏం చేస్తున్నాం, మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. విండో డాటా మినిమైజ్ మ్యాక్సిమైజ్. ఇదేంటి, నేను డీబగ్లో ఇంతవరకే చేస్తాను. ఓకే చూద్దాం. డీటెయిల్స్ ఫిల్ చేయకుండా లాగిన్ ఎలా అవ్వదు? అంటే మన ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఇచ్చాను. సో విండో మ్యాక్సిమైజ్ అయింది చూడండి, ఇంకా రాలేదు కానీ అది కూడా చెక్ చేసింది. ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్, దట్ మీన్స్ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అంటే ఎలిమెంట్ ఫైండ్ అయింది. ఎందుకంటే
ఎలిమెంట్ ఫైండ్ అయింది, ఇంకా నీకు ఆ ఇష్యూ రాలా. ఓకే, ఎలిమెంట్ ఫైండ్ అయింది బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్. దాని ఇష్యూ ఏంటంటే మైట్ బి మనం రాసిన ఎక్స్పాత్ కరెక్ట్ కాదు అని. ఎక్స్పాత్ పేరెంట్తో సహా రాయాలి. ఇది రియల్ టైంలో మీకు వస్తే అప్పుడు సార్ రియల్ టైమ్ లో కూడా ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయా సార్? ఇది రియల్ టైం అప్లికేషన్ కాదా? జనరల్ అడుగుతున్నాను. ఉండదు. ఈ పాప్అప్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. వై ఇట్ ఈస్ మనం ఏం చేద్దామంటే దాని పేరెంట్కి కూడా తీసుకుందాం. పిఐవి దాని పేరెంట్కి వెళ్దాం. ఎట్లా వెళ్దాం పేరెంట్కి? / పేరెంట్ : ఇట్లా కూడా వెళ్ళచ్చు, లేదు అంటే పేరెంట్. సో ఇట్లా వెళ్ళేద్దాం. ఇది కూడా సింపుల్ కదా ఇప్పుడు ప్రస్తుతానికి. తొందరగా పేరెంట్ ఎక్కువ లైన్లు రాయలేని. దట్ ఈజ్ ఆల్సో వన్ అప్రోచ్ అనమాట ఇమీడియట్ పేరెంట్కి వెళ్ళడానికి. నాకు నో సచ్ కానీ పేజ్ లోడ్ అవుతుంది చూసావా, మన సెలీనియం నావిగేట్ అన్నప్పుడు ఏం చేసిద్దంటే ఇట్ విల్ వెయిట్ కంప్లీట్ పేజ్ లోడింగ్ అనమాట. అందువలన ఇక్కడ ఇది చూసారా, ఇది కంప్లీట్ అయ్యేలోపు అది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నో సచ్ ఎలిమెంట్ వచ్చింది ఎందుకంటే ఇది కంప్లీట్ అయింది, ఆ తర్వాత ఇది లోడ్ అయింది. ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ వస్తుంది ఇప్పుడు కూడా. సో దీని ఎక్స్పాత్ కొంచెం కరెక్ట్ చేయాలి. నాట్ ఇంటరాక్టబుల్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కండిషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ నో సచ్ ఎలిమెంట్, మనకి ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అంటే నేను క్లిక్ చేసే పొజిషన్లో, నేను క్లిక్ చేసే టయానికి ఇది ఇంకా క్లిక్కబుల్ కండిషన్లో రాలా. అర్థమైందా? దీని తర్వాత ఇప్పుడు ఇందాక ఎట్లా ఉంది కర్సరు, ఇట్లా ఉంది కదా, ఇట్లా అన్నప్పుడు. సో అది అంటే క్లిక్కబుల్ కండిషన్ లేదు అంటే దానికోసం ఇది సపరేట్ కండిషన్. అంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ యాక్షన్. సో అప్పుడు ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అని ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇది స్పెషల్ కండిషన్ని చెక్ చేస్తుంది. అదే క్లిక్కబుల్లా కాదా, విజిబుల్లా కాదా. ఎలిమెంట్ ఉండొచ్చు కదా, ఎలిమెంట్ ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ కండిషన్. అది విజిబుల్ అయితే కదా నువ్వు దాని మీద క్లిక్ చేసేది, అది ఎనేబుల్ అయితే కదా దాని మీద క్లిక్ చేయగలిగేది. విజిబుల్ ఉండాలి, ఎనేబుల్ ఉండాలి, దెన్ ఇట్ షుడ్ బి క్లిక్కబుల్ ఆల్సో. అది సపరేట్ కండిషన్స్ కదా. సో కండిషనల్ బేస్డ్ వెయిట్స్. ఇప్పుడు ఇది ఆ సిచ్యువేషన్లో రాలా ఈ ఎలిమెంట్, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే వీ కెన్ సే వీ విల్ గెట్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనమాట. ఓకే, బట్ ఏమైందంటే ఈ నావిగేట్ వాడాం కదా, మనం నావిగేట్ వాడినప్పుడు ఇది చూడండి, ఈ మనము బై డిఫాల్ట్గా సెలీనియము ఇది మొత్తము ఇప్పుడు చూస్తే కొంచెం టయానికి రావాలి ఇది. ఓకేనా? సో నువ్వు క్లిక్ చేసే టయానికి అది క్లిక్కబుల్ పొజిషన్లో లేదు, అందువల్ల మీకు ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అనే ఎక్సెప్షన్ వచ్చింది. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం? ఇంప్లిసిట్ వెయిట్ పెడితే అయిద్దా? లేదు. ఎలిమెంట్ ఫైండ్ ప్రాబ్లం కాదు కదా. ఇఫ్ ఐ అప్లైడ్ ఇంప్లిసిట్ వెయిట్, యాక్చువల్ చెప్పాలంటే అవ్వాలి కదండి, 10 seconds మనం ఆగిన తర్వాత కదా. ఆహా, నువ్వు అబ్జర్వ్ చేయాల. అబ్జర్వేషన్ ఏంటంటే ఆ సర్కిల్ ఉంది చూసావా, ఆ సర్కిల్ వరకు అది కంప్లీట్గా వెయిట్ చేసిద్ది. ఓకే, నువ్వు ఏంటంటే ఇక్కడ చూడు, మళ్ళీ రన్ చేస్తున్నా, క్లియర్గా అబ్జర్వ్ చేయి. రన్ టెస్ట్ చేయమంటే నువ్వు పేజ్ సర్కిల్ని కూడా ఇక్కడ ఈ లోడ్ ఉంది చూసా, అవును,
ఆ లోడ్ కంప్లీట్ ఇంకా సర్కిల్ అవుతుంది, అంతవరకు సెలీనియం వెయిట్ చేసింది. ఇప్పుడు రావాలి ప్రాబ్లం. ఇప్పుడు క్లిక్ కూడా చేసేసింది. సో ఈసారి అదే సింక్ ఇష్యూస్ అంటారు వీటిని. ఒక టైంలో బాగా పెర్ఫామ్ చేసిద్ది, ఒక టైంలో నాట్ ఇంటరాక్టబుల్ అనేది. నో సచ్ ఎలిమెంట్ దేనికి, దీనికోసం నేమ్ అనే దాని దగ్గర. ఈ ఎలిమెంట్ ఇక్కడ లేదు కదా, మనం మిక్స్ వేరే రాసాం, ఇక్కడ అది వేరు. ఓకే, నో సచ్ ఎలిమెంట్ ఏ ఏ ఎలిమెంట్ కోసం నో సచ్ ఎలిమెంట్ అంటుంది? నేమ్ అనేది మన దాంట్లో లేదు కదా, మనం ఆటోమేషన్ ఎక్సర్సైజ్లో కూడా అది. అదే ఇప్పుడు మనం ఇంప్లిసిట్ టైం ని మనం కూడా దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది కంటిన్యూస్ గా టెస్ట్లు పర్ఫామ్ చేస్తుంది కదా అన్ని టైం. చూద్దాం ఆగు. ఇవన్నీ తీసేస్తున్నా, అన్ని జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ మనం అన్ని డిస్కస్ చేసినాయి. మొత్తం దీంట్లోనే పెట్టేసి ఒకే టెస్ట్ కేసులు అంత తక్కువ కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇంప్లిసిట్ వెయిట్ పెడితే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ ఎలిమెంట్. ఇది లేదు. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ రన్ చేస్తున్నా. ఏంటంటే ఇదే సింక్ ఇష్యూస్. ఒకసారి రన్ అయింది, ఎందుకంటే ఒక్కొక్కసారి అప్లికేషన్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి అప్లికేషన్ స్లో ఉండిద్ది. చూడు ఇంకా రాలా, ఈసారి చూసావా? ఆ, ఈసారి రాలా, చూసావా? ఇప్పుడు ఫెయిల్ అయింది. ఇప్పుడు నో సచ్చా, లేకపోతే ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. అంటే ఎలిమెంట్ ప్రజెంట్ ఉంది. ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అంటే ఏంటంటే ఎలిమెంట్ ఈజ్ ప్రజెంటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు క్లిక్. సో యాక్చువల్గా దీన్ని ఎక్స్ప్లిసిట్ వెయిట్తో చేయొచ్చు, ఇంప్లిసిట్ వెయిట్తో కూడా వర్క్ అవుతుంది. ఇది ఎలిమెంట్ దొరికింది, బట్ హౌ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దాట్, ఇది సార్ చూద్దాం. ఈ సింక్ ఇష్యూస్ అదే దీన్నే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాయి అనమాట. సింక్ ఇష్యూస్ అంటే ఎందుకు పోయింది చూడండి, ఇక జరుగుతూ ఉంది, ఇంకా రాలా, ఈసారి ఇంకా రాలా. ఇది ఇది బెస్ట్ క్లిక్ కూడా అయింది. వెయిట్ ఇంప్లిసిట్ వెయిట్తోనే పనిచేసింది. ఓకేనా? ఎలిమెంట్ ప్రజెంట్, దానికి ఎలిమెంట్ ప్రజెంట్తో ప్రాబ్లం లే. ఓకే, సో ఇది ఇంప్లిసిట్ వెయిట్ అబ్బా. అంటే ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఎలిమెంట్ ప్రజెంటడా కాదా అదొకటే చెక్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటంటే కండిషనల్ వెయిట్ అంటారు ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే వీ విల్ అప్లై ద ఎక్స్ప్లిసిట్ వెయిట్ అట్ ద ఎలిమెంట్ లెవెల్. ఇది డ్రైవర్ లెవెల్. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎట్ ఎలిమెంట్ లెవెల్. నీకు పర్టికులర్గా తెలుసు ఈ ఎలిమెంట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, అండ్ ఐ వాంట్ టు చెక్ ద ఎలిమెంట్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్, ఐ వాంట్ టు చెక్ ద ఎలిమెంట్ ఈజ్ డిజేబుల్డ్ ఆర్ నాట్, ఈ కండిషన్స్ కూడా. సో వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది ఒక క్లాసు, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, న్యూ ఆఫ్ వెబ్ డ్రైవర్ వెయిట్. సో దానికి ఇది పంపిస్తున్నాం. డ్రైవర్ ఎంత టైము ఇది చేద్దాం అనుకుంటే టైం స్పాన్. ఓకే, ఇది డిఫాల్ట్గా వచ్చేసింది. సో టైం స్పాన్ ఎంత, ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్తున్నాం. ఈ 10 సెకండ్స్లో ఏ కండిషన్ కోసం వెయిట్ చేస్తున్నావు? వెయిట్ అంటిల్, ఓకే, ఈ వెయిట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. ఏంది ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లేవేంటి? ఎనీ ఫంక్షన్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఎందుకు లేదు? ఈ నేమ్ స్పేస్ ఏదైనా రాయాలా? సెలీనియం
దీని నేమ్ ఎక్స్పెక్టెడ్ కండిషన్ అన్న సి షార్ప్లో, జావాలో అయితే అది ఉంటుంది. సి షార్ప్ వెయిట్ అంటిల్ కరెక్టే కదా మనం రాసింది. సో వాట్ ఈస్ ద నేమ్ స్పేస్? యూఐ డాట్ సపోర్ట్ యూఐ డాట్ ప్యాకేజ్. స్పెల్లింగ్ ఎంత తప్పు రాసాము ఇప్పుడు? ఆ నేమ్ స్పేస్ వచ్చిందా రాలేదా? దీని ప్యాకేజీ రావాలి, ఇక్కడ చూపించాలి, చూపించట్లా. సరే, నేమ్ స్పేస్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఏం నేమ్ స్పేస్? దిస్ ఈస్ ద నేమ్ స్పేస్ ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉంది. ఈ నేమ్ స్పేస్లో నుంచి ఇది రావాలి. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. సరే, మొత్తం కాపీ పేస్ట్ చేస్తాను, చూద్దాం. ఇది మొన్న కూడా రాలేదు నాకు. ఎక్కడ పోయి? కాపీ పేస్ట్ చేసినా రావట్లేదు. ఇది ఎందుకు రావట్లేదు నేను చూస్తాను. బట్ దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అప్లై ద వెయిట్. సో మీకు కావాల్సిన ఎలిమెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ కోసం చూస్తున్నాం. నేమ్ స్పేస్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? జనరేట్ చేయమంటుంది. దిస్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఎ వాల్యూ వెబ్ ఎలిమెంట్. ఓకే, బట్ ఇక్కడ ఇది ఈ నేమ్ స్పేస్ ఎందుకు ఫిక్స్ కావట్లేదో చూస్తాను. దీంట్లో మీరు ట్రై చేశారు ఇది? మీ దగ్గర వస్తుందేమో చూడండి మీ సిస్టంలో. సిన్స్ యూ హ్యావ్ సెలీనియం ప్యాకేజ్ యూ షుడ్ గెట్ ఆటోమేటికల్లీ. ఇది నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, నా దాంట్లో రాలా. కెన్ యూ సంబడి ట్రై దట్? ఐ విల్ కాపీ దిస్ కోడ్, మీ సిస్టంలో పెట్టి చూడండి. ఈజ్ ఇట్ గెటింగ్ రిజాల్వ్డ్ ఆర్ యు ఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ? ఇదే వస్తుందా మీకు? ఎస్ సార్, సేమ్ అలాగనే ఉంది. మీకు కూడా? యా, ద నేమ్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. అదే సెలీనియం అది నాకు తెలియదు అంటుంది ఆ ఫంక్షన్. ఎందుకని? సో మనం ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి.
ప్యాకేజ్ సెలీనియంలో నుంచి అబ్బా, దానికి సపరేట్గా ఏం అవసరం లేదు. ఇదిగో ఇక్కడ క్లియర్గా చెప్పాడు, ఓపెన్ క్యూ సెలీనియం సపోర్ట్ యూఐ, అది మన దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఒక్కసారి సెర్చ్ చేసి చెప్తా, ఓకే. బట్ దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అప్లై ద వెయిట్స్. సో ఇక్కడ ఏంటి, వెయిట్ అంటిల్ మనం కండిషన్ చెప్తున్నాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కండిషన్, ఈ క్లాస్ రిజాల్వ్ అయితే విల్ సీ ఎ నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఎలిమెంట్ ఈజ్ విజిబుల్, ఎలిమెంట్ ఈజ్ నాట్ విజిబుల్, ఎలిమెంట్ ఈజ్ క్లిక్కబుల్, ఇవి కండిషన్స్. సో దీన్నే ఎక్స్ప్లిసిట్ వెయిట్ మెకానిజం అంటారు, ఓకేనా. అంటే ఇదేం చేస్తుంది, ఇదే పైన ఏంటి, ఇది అప్లై చేస్తే ప్రతి ఎలిమెంట్కి అప్లై అయ్యింది. వెబ్ డ్రైవర్ వెయిట్, ఇంప్లిసిట్ వెయిట్, ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లెవెల్. బట్ ఇదేంటి, ఆల్ ఎలిమెంట్స్కి ఆ వెయిటింగ్ మెకానిజం అనేది ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ పని అవసరం ఉండదు. ఓన్లీ వి నో దట్ ఓకే దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ మోర్ టైం, రైట్. సో అట్లా ఎలిమెంట్ లెవెల్లో అప్లై చేస్తున్నాం. ఎలిమెంట్ లెవెల్ అంటే సో ఇట్లా ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ కరెక్టే, బట్ దిస్ నేమ్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్. వై ఐ డోంట్ నో, ఐ విల్ చెక్ దట్ వన్ అండ్ ఐ విల్ లెట్ యు నో, ఓకే. వెబ్ డ్రైవర్ వెయిట్, వెయిట్ ఈక్వల్స్ న్యూ ఆఫ్ వెబ్ డ్రైవర్ వెయిట్ టైం స్పాన్. టైం స్పాన్ డైరెక్ట్గా ఇది పెట్టినా కూడా అయిపోయింది, ఓకేనా. సో ఇది కండిషన్. ఎంతవరకు వెయిట్ చేస్తున్నాం, ఒక 10 సెకండ్స్ లోపు ఆ ఎలిమెంట్ కండిషన్ ఏంటి, విజిబుల్ కూడా ఉండాలి, అప్పుడు ఈ ఇష్యూ రాదనమాట. కానీ ఇది ఎందుకనో, ఇది ఏందో నేను చూడాలి దీన్ని, ఓకే. లేకపోతే నార్మల్ వెయిట్ అని పెట్టేసాడు, ఏందని, ఓకేనా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే, విల్ సీ అండ్ ఐ విల్ పాస్ దిస్ వన్. ఓకే, వేర్ ఈస్ దిస్ డాక్యుమెంట్? సో యూ కెన్ రిఫర్ దిస్ వన్, వెయిట్స్ blog. There is a blog on weights, so you can refer this one for your study purpose. నార్మల్గా వెయిట్స్ ఏంటి అందరు కాపీ చేసుకోండి. సో యూ కెన్ రిఫర్ దట్ వన్ ఫర్ మోర్ డీటెయిల్స్, ఓకేనా. వెరీ వెరీ ఓకే ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. ఓకే ఇది సార్. లేకుండా ఏ అప్లికేషన్ ఉండదు. వెయిటింగ్ స్ట్రాటజీ మస్ట్ అన్నమాట. ఇవాళ ఏంటంటే కొన్ని టూల్స్, ఆటోమేషన్ టూల్స్ ఇంప్లిసిట్ డిఫాల్ట్ వాళ్ళే నువ్వు ఇది లాజిక్ పెట్టకుండా కూడా చేస్తున్నారు ఇప్పుడు. దీనివల్ల ఏమిటంటే ఒకసారి టెస్ట్ కేసు పాస్ అయితే ఒకసారి టెస్ట్ కేసు ఫెయిల్ అయ్యింది, వెయిట్స్ ప్రాపర్గా అప్లై చేయకపోతే. సో ఇదంతా లేకుండా వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు, టూల్ వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. ఆటో వెయిట్ క్యాపబిలిటీ అని ఇచ్చారనమాట. కొన్ని టూల్స్ దే ఆర్ కమింగ్ విత్ ఆటో వెయిట్, సో దెర్ ఈస్ నో నీడ్ టు అప్లై ద వెయిటింగ్ మెకానిజం ఎక్స్ప్లిసిట్లీ, నువ్వు అప్లై చేయకుండా. కానీ వీ షుడ్ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలీనియం, వీ నీడ్ టు అప్లై ద వెయిటింగ్ స్ట్రాటజీస్. వీ డిస్కస్డ్ 2 things, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్, ఓకేనా. రేపు ఫ్లూయెంట్ వెయిట్ గురించి కూడా మాట్లాడదాం. అర్థమైందా కొంచెం అన్నది? ఎస్ సార్. రేపు ఆ ఇష్యూ ఏదో రిజాల్వ్ చేస్తే సో యూ కెన్ అండర్స్టాండ్ విత్ ఎగ్జాంపుల్. ఓకే సార్. సార్ అది విండోస్ అది చెప్తాన్నారు కదా సార్ ఒకసారి. ఆగు, ఇప్పుడే ఇది క్లియర్ కానీ మీకు. అంతేనా? ఓకే సార్. చూడండి ఇక్కడ మీకు కండిషన్స్, ఇవాళ అది ఎందుకు పని చేయలేదో నేను చూస్తా. మైట్ బి సమ్ ప్రాబ్లం సెటప్లో. వీటి చూడు, ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. ఎలిమెంట్ ఎగ్జిస్ట్, ఎలిమెంట్ ఈజ్ విజిబుల్, దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. అవి కూడా ఇచ్చారు. సో ఇందాక నీకు నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ వచ్చింది కదా, నువ్వు దీంట్లో ఏ ఏ కండిషన్ పెట్టినా కూడా నీకు పాస్ అయిపోద్ది టెస్ట్ కేసు. ఎలిమెంట్ ఈజ్ విజిబుల్ అయిన తర్వాతే కదా, మైట్ బి సమ్ టైమ్స్ విజిబుల్ ఉండిద్ది కానీ క్లిక్కబుల్ కండిషన్లో ఉండదు. సో అందుకని ఎలిమెంట్ ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేద్దాం అనుకుంటున్నావో వాటి మీద ఈ కండిషన్ చెక్ చేయడం ఉత్తమం అనమాట. ఇట్ విల్ వెయిట్ ఫర్ ద ఎలిమెంట్ టు బి ఇన్ క్లిక్కబుల్ కండిషన్, అంతే. అర్థమైందా? సో ఈ డాక్యుమెంట్ బాగా హెల్ప్ అయింది. దీంట్లో నుంచి మీకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. At what situation we will go for implicit weight and what is the explicit weight, and explicit weight లో కండిషన్స్ ఏంటి,
వాట్ ఆర్ ద ఫ్యూ కండిషన్స్? కెన్ యూ టెల్ మీ ఫ్యూ ఆఫ్ ద కండిషన్స్ ఫ్రమ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటాడు. ఎలిమెంట్ విజిబుల్, ఎలిమెంట్ నాట్ విజిబుల్, ఎలిమెంట్ టు బి ఎలిమెంట్ ఎనేబుల్డ్, ఎలిమెంట్ ఈస్ డిజేబుల్డ్, ఎలిమెంట్ క్లిక్కబుల్, ఎలిమెంట్ ఈస్ క్లిక్కబుల్. అలర్ట్స్, అలర్ట్స్ ఒక్కొక్కసారి అలర్ట్ రావడం కొంచెం టైం తీసుకోవచ్చు, అలర్ట్స్ కూడా టైం తీసుకునేది కదా. సో అలర్ట్ ఈస్ ప్రెజెంటెడ్ ఆర్ నాట్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. ఒక ఎలిమెంట్ యొక్క కండిషన్స్, అవే కండిషన్స్ అంటే ఒక ఎలిమెంట్ ఏ కండిషన్లో ఉంది, ఈ కండిషన్ని చెక్ చేయడానికి ఎక్స్ప్లిసిట్ వెయిట్ మెకానిజం వాడతాము. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద ఎలిమెంట్ ఈజ్ ఇన్ పర్టికులర్ కండిషన్ ఆర్ నాట్, విచ్ మెకానిజం విల్ యూజ్? ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఇది 2 లైన్ల కోడ్ అంతే. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఏంటి? ముందు వెబ్ డ్రైవర్ వెయిట్, తర్వాత ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్లో ఇప్పుడు కొంచెం మారిందబ్బా. ఎక్స్ప్లిసిట్ వెయిట్లోనే పోలింగ్ ఇంటర్వెల్ కూడా పెట్టేశాడు. అంతకుముందు అది ఫ్లూయెంట్ వెయిట్ కింద ఉండేది. సో లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం చెప్తాను. ఓకేనా? సో అదనమాట. ఓకే, విల్ డిస్కస్ టుమారో, బట్ యూ నీడ్ టు గో త్రూ దిస్. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటంటే, ఎక్స్ప్లిసిట్గా ఎలిమెంట్ నువ్వు థ్రెడ్ డాట్ స్లీప్ 10 సెకండ్స్ అన్నావు అనుకో, ఓకేనా? 10 సెకండ్స్ అన్నా అంటే 10 సెకండ్స్ వెయిట్ చేసిద్ది. ఈవెన్ దో ఎలిమెంట్ ఈజ్ ప్రజెంటెడ్ ఆర్ నాట్ ప్రజెంటెడ్ ఏముండదు, దాన్ని పౌజ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ని. 10 సెకండ్స్ నీకు ఎలిమెంట్ ఫస్ట్ సెకండ్లో వచ్చింది అనుకో, నీ సెలీనియం ఏం పని చేయట్లేదు, జస్ట్ సెలీనియంని ఒక 10 సెకండ్స్ పౌజ్ చేస్తున్నావు అంతే. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే అర్థమైందా? థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటి? యు ఆర్ ఎక్స్ప్లిసిట్లీ సేయింగ్ దట్ ఓకే ప్లీజ్ స్లీప్ ఫర్ 10 సెకండ్స్. ఆ 10 సెకండ్స్ తర్వాత అప్పుడు వచ్చింది, ఆ 10 సెకండ్స్ లోపు నీ ఎలిమెంట్ వచ్చింది అనుకో, వెల్ అండ్ గుడ్. ఇదే ఇంప్లిసిట్ వెయిట్లో ఏంటి? ఇట్ ఈస్ నాట్ స్లీపింగ్ ఫర్ 10 సెకండ్స్, ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి చెక్ చేస్తా వస్తుంది. నువ్వు ఏ సెకండ్లో మ్యాక్సిమం టైం ఏమో 10, బట్ బిట్వీన్ థర్డ్ సెకండ్ సెకండ్ వచ్చింది అనుకో, ఇట్ విల్ ఫైండ్ ద ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ గో ఫర్ ద, ఇట్ విల్ సేవ్ ద టైమ్ అండ్ ఇట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఎలిమెంట్. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఎగ్జాక్ట్గా నువ్వు 5 సెకండ్స్ అంటే ఎలిమెంట్ కోసం సెర్చ్ చేయదు, 5 సెకండ్స్ నిద్రపోయిద్ది. ఆ తర్వాత 6th సెకండ్కి ఆఫ్టర్ 5 సెకండ్ ఇట్ విల్ ట్రై ఫర్ ద సెలీనియం ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఓకేనా? ఇది డిఫరెన్స్. సో గో త్రూ దిస్ బ్లాగ్, ట్రై టు అండర్స్టాండ్, విల్ సీ ద ఎగ్జాంపుల్ టుమారో. అది ఎందుకు పని చేయట్లేదు అది నేను చెక్ చేసి నేను చెప్తా. ఓకేనా? క్లియర్? సో ఇది వెయిటింగ్ స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ ఇంటర్వ్యూలో ఇది అడగకుండా ఒక్క ఇంటర్వ్యూ కూడా జరగదు. ఓకే, ఇన్ సెలీనియం యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ సింగిల్ ఇంటర్వ్యూ వితౌట్ దిస్ క్వశ్చన్. ఓకే, చలో వి విల్ మీట్ టుమారో. ఈ ఒక్క థ్యాంక్ యూ వారం సార్. కొంచెం బేర్ చేయండి, నేను ఇప్పుడే కొత్తగా ఉన్నాను. ఓకే, కొంచెం వీకెండ్లో కూడా యాడ్ చేస్తాను వీక్లో. సో విల్ కంప్లీట్ సెలీనియం. ఆఫ్టర్ దట్ విల్ గో త్రూ కొంచెం గిట్ ఫంక్షన్స్, వీటి గురించి చూస్తాం. ఓకే, తర్వాత ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడాలి. ఓకే, చలో బాయ్.